వినాయకుడి బొమ్మ నీ దగ్గర ఉంచుకో. నీ యాత్రకు ఏ ఆటంకము లేకుండా జరుగుతుంది. నువ్వు మళ్ళీ మా మామయ్యతో తిరిగి వస్తావు. మా మామయ్యను మామూలు మామయ్యగా తీసుకురాక, సరేనా? అమ్మా, భర్త మాట కాదనటం భార్య పట్ల అపరాధమే కావచ్చు, కానీ నేను కన్న తల్లిగా ఈ క్షోభ భరించలేను. నన్ను క్షమించు తల్లి. అమ్మా గౌరీ, అమ్మా గౌరీ, నీకింత అన్యాయం జరిగినా మీ అమ్మ గుండె ఇంకా పగిలిపోలేదమ్మా. ఊరుకోమ్మా, నా తలరాతికి నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఇది నీ రాత అయితే రాసిన భగవంతుడు నీ నిండు జీవితం పండు వెన్నెలగా చేయాలని కన్న తల్లిగా నిన్ను దీవిస్తున్నానమ్మా. ఈ తల్లి ఇంతకంటే ఏమీ చేయలేదమ్మా. ఏమండి, కన్నబిడ్డ మీద కత్తి కట్టి కసి తీర్చుకున్నారు. నేను తల్లినండి, కుమిలిపోయే నా బిడ్డకు గోరుడి కుంకుమ పెట్టడానికైనా నేను నోచుకోలేదా? ఏమండి, దాని భర్త మీద దానికున్న గౌరవం నీ భర్త మీద నీకు లేదన్నమాట. దాని భర్త శాపగ్రస్తుడు, తీర్థయాత్ర చేసి ఏదో సాధిస్తానంటున్నదిగా, అది చూస్తాను. పెడితే చిటికెడు కుంకుమేనని ముఖమంతా కుంకుమ పెట్టాడమ్మా నా తండ్రి. నాన్న, నువ్వు నోరారా దీవించలేకపోయినా నీ మనసు నన్ను దీవించింది. తప్పకుండా విజయంతో తిరిగి వస్తాను. వస్తానమ్మా. అమ్మ గౌరీ, అమ్మ గౌరీ, ఆగండి.